అందరికీ నమస్కారం. తరువాతి నామంలో స్వామిని వృషాంకో అన్న నామంతో కీర్తిస్తున్నారు. మనకు సనాతన ధర్మం నందు అనేక దేవీ దేవతలు ఉన్నారు. ఆ అనేక దేవీ దేవతలు కూడా ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన వాహనాన్ని ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటారు. అసలు ఆ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ వాహనాన్ని పలానా దేవుడు లేదా దేవత ఎందుకు ధరించారు? అలా ధరించడం వెనుక గల అంతరార్థం ఏంటి? మరి ఆ వాహనం కేవలం స్వామిని ఒక చోటు నుండి వేరే చోటుకు తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుందా? లేదా ఆ వాహనం మన జీవితాన్ని ఏ విధంగా పండించగలదు? మన జీవితాన్ని పండించుకోవడానికి మనకు ఎలాంటి అవకాశం ఇవ్వగలదు? అన్న విషయాలన్నీ కూడా ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పరమేశ్వరుడు వహించే నందీశ్వరుడైనా, లేదా విష్ణుమూర్తి వహించే గరుత్మంతుడైనా, లేదా అమ్మవారు వహించే ఆ పెద్ద పులి అయినా సరే, ప్రతి దాని వెనక కూడా ఒక అంతరార్థం అనేది దాగి ఉంది. ఏ వాహనము కూడా అది కేవలంగా వాహనం కాదు. మనకు శివాలయానికి వెళ్ళినట్లయితే ముందు చుట్టూరా ఉన్న శివ పరివారానికి నమస్కరించి ఆ తరువాత నంది శృంగముల్లో నుండి ఆ నందీశ్వరుని యొక్క అవయవాలు పట్టుకొని నంది శృంగముల్లో నుంచి చూస్తే తప్ప శివాలయ దర్శనం చేసిన ఫలితం రాదు. కాబట్టి నందీశ్వరుడు ఇప్పుడు మనకు చెప్పుకోబోయే నామం వృషాంకో కాబట్టి వృషభము అంటే ఎద్దు అన్నమాట. ఆ ఎద్దును ధరించి తిరిగే స్వామి కాబట్టి స్వామికి వృషాంకో అని. ఆ ఎద్దు అంటే ఏంటి అన్న విషయాలు మీకు ఎదుర చెప్తాను. అయితే మనం ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి నేరుగా దర్శనం చేయకూడదు. శివుడు ఒకవేళ మీరు దర్శనం చేసినా ఆ ఫలితం అనేది మీకు లభించదు. ఎందుకనంటే శివుడు అంగీకరించడు. మరి శివుడు అంగీకరించాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ముందు శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాలు ముందు మనం తెలుసుకొని వాటిని మన మనసులో నిక్షిప్తం చేసుకొని ఆ తరువాత దానికి అనుగుణంగానే మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. శాస్త్రమే నిశ్చక్కిగా మాట్లాడుతుంది. అయితే మనం ఇక్కడ నందీశ్వరుడికి దగ్గరికి వచ్చేటప్పటికి నందీశ్వరుడు కేవలం పరమశివుణ్ణి మోసే వాహనం మాత్రమే కాదు. ఆ నందీశ్వరుని అనుగ్రహం లేనిదే మనకు పరమశివుడి యొక్క దర్శనం కూడా లభించదు. అంచేత పెద్దలైనటువంటి వారు ఏమంటారంటే, మీరెప్పుడు శివాలయాన్ని దర్శించినా సరే శివుణ్ణి దర్శనం చేసుకునే ముందు ఆ 2 శృంగముల పైన ఆ నంది 2 కొమ్ముల పైన మీ చూపుడు వేలు, బొటన వేలు ఇలా ఎడమ 2 వేళ్లను కూడా ఆ శృంగముల పైన వేసి కుడి చేత్తో నంది యొక్క అవయవాలను పట్టుకొని వృషణాలను పట్టుకొని ఒక్కసారి అలా పట్టుకొని వదిలేయాలి. ఎందుకనంటే అలా వదిలేస్తే ఏమవుతుందనంటే నందీశ్వరుడి యొక్క ఊపిరిలో ఆ స్వామి అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఊయలలు ఊగుతూ ఉంటారు. అలా ఒక్కసారి పట్టుకునేసరికి ఏమవుతుందనంటే ఆ ఊపిరి ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పుడు ఆ ఊయల అటు తిరిగి ఇటు వచ్చేటప్పుడు అది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనం ఆ దర్శనం చేసినట్లయితే కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు దర్శనం చేశాడు అన్న విషయంగా మనకు ఖాతాలో వేయడం జరుగుతుంది. ఈ విధంగా పెద్దలైనటువంటి వారు ఏం చెప్తున్నారంటే, ముందు నందీశ్వరుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేయాలి. వెంటనే మనం పరమేశ్వరుణ్ణి చూడాలన్న కుతూహలంతో నంది శృంగముల మీద కొమ్ముల మీద చెయ్యి వేసి ఆ తర్వాత వృషణాలను పట్టుకొని ఇలా చూసి నాకు దర్శనం అయింది అంటే కుదరదు. అక్కడ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక శ్లోకం చెప్పాల్సి ఉంటుంది. ఏమా శ్లోకం? నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవాస్య సేవాదాం అనుజ్ఞాం దాతుమర్హసి అన్న ఈ శ్లోకం చెప్పి ముందు నందీశ్వరుడికి నమస్కరించి ఆ తరువాత స్వామివారి యొక్క దర్శనాన్ని మనం చేసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది.
ఇప్పుడు మనకు అక్కడ శివాలయానికి వెళ్ళేసరికి స్తోత్రం గుర్తు రాలేదు. స్తోత్రం గుర్తు రాకపోతే మనకు కావాల్సింది భావన ప్రధానం. అంచేత మీరు ఈ భావన ఏమంటున్నారు? నందీశ్వర, నందీశ్వర నమస్తుభ్యం. ఓ నందీశ్వర నీకు నమస్కారం. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ అంటే పరమేశ్వరుడు, అమ్మవారు వారిద్దరికీ ఆనందదాయకమైన పుత్రుడవు. సాంబానంద ప్రదాయక వారిద్దరికీ కూడా ఆనందాన్ని చేకూర్చగలిగిన వాడవు నువ్వు. నీకు నమస్కారం. దీంతో పాటుగా నేనేం అర్థించడానికి నీ దగ్గరికి వచ్చాను అంటే సాంబానంద ప్రదాయక మహాదేవాస్య సేవార్థం. నేను ఆ మహాదేవుణ్ణి సేవించుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించు. అనుజ్ఞాం దాతుమర్హసి. దయచేసి నన్ను అనుగ్రహించి నాకు ఆ మహాదేవుణ్ణి నా గుండెల్లో నిలుపుకునే విధంగా నా కన్నులారా దర్శించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని మనం నందీశ్వరుని వేడుకోవాలి అని మనకు గురువులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఇందాక నేను చెప్పినట్లు ఆ భావన ఏదైతే ఉందో ఆ భావన చేత మీరు శ్లోకం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసంలో కనీసం ఈ భావనను మనసులో పెట్టుకొని ఒక్కసారి నమస్కరిస్తే ఆ నందీశ్వరుడు పొంగిపోయి మనల్ని అనుగ్రహించి ఆ పరమేశ్వరుణ్ణి కన్నులారా దర్శించి గుండె నిండా సేవ చేయడానికి అవకాశం అనేది కల్పిస్తాడు. అయితే ఇందాక చెప్పుకున్నట్లు నందీశ్వరుడు కేవలం విగ్రహం కాదు. అది మనకు శివమహాపురాణంలోనే నందీశ్వరుని యొక్క చరిత్ర మనకు కనపడుతుంది. ఆ ధర్మం ఎప్పుడూ కూడా వృషభ రూపాన్ని పొందుతుంది. అదేవిధంగా భూమి ఎప్పుడూ గోరూపాన్ని పొందుతుంది. ఇది మనకు భాగవతంలో పరీక్షిత్ మహారాజు జననం అంటే పరీక్షిత్ మహారాజు మరణ సమయంలో మనకు తెలుస్తూ ఉంటుంది. పరీక్షిత్ మహారాజు శాపానికి గురయ్యే ముందు ఈ విషయాలన్నీ కూడా మనకు అందులో స్పష్టంగా మనకు పొందుపరచడం జరిగింది. అయితే అలా వృషభము ఎప్పుడూ కూడా ధర్మం ఎప్పుడూ కూడా వృషభ రూపాన్ని సంతరించుకొని, అదేవిధంగా భూమి ఎప్పుడూ కూడా గోరూపాన్ని సంతరించుకొని ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. ఈ విధంగా స్వామి ధర్మాన్ని అధిరోహించి తిరుగుతాడు అనడానికి గుర్తేంటి అంటే స్వామి వృషభ వాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు అని మనం ఎప్పుడు చూసినా స్వామి ఇలా దర్శనమిస్తాడు, నందీశ్వరుడి పైన అధివసించి మనకు దర్శనమిస్తుంటాడు. అంచేత పరమేశ్వరుని పట్టుకుంటే ఏమవుతుంది అనంటే మనకు కూడా ధర్మం పట్ల అనురక్తి కలుగుతుంది. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు కూడా ధర్మం అన్న మాట అన్వయం అవ్వదు. కేవలం ఒక్క మనుష్యుడే నేను ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా బ్రతకూడదు అని తన బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకొని తన జీవితాన్ని తాను అందంగా మలుచుకోవడము లేదా దానికి వ్యతిరేక దిశల్లో సాగిపోవడము అనేది చేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా కేవలం ఒక మనుష్యుడు మాత్రమే కేవలం ఒక మనుష్యుడికి మాత్రమే ధర్మం అని పదం మనకు అన్వయం అవుతుంది తప్ప మిగిలిన తిరియక్కులకు అన్వయం కావు. అంచేత మనం ధర్మం ఎంత సంక్లిష్టంగా ఉన్నా సరే, ఎంత కష్టమైనా సరే మనం ఖచ్చితంగా ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అందులో సఫలీకృతం కావడానికి అంటే ధర్మం పట్టుకోవడానికి మనల్ని మనం ఉంచుకునేలా మనకు శక్తిని ప్రసాదించమని ఆ పరబ్రహ్మాన్ని నిత్యం వేడుకోవాలి తప్ప మనకు కష్టాలు కలిగినప్పుడు ధర్మాన్ని వదిలేయడము లేదా ఇంత చేసినా కూడా నాకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి అన్న వ్యతిరేక భావనతో ఈశ్వరుడు యందు వైరుధ్యం పెట్టుకోవడం అనేది అంత సముచితమైన కార్యాలు కావు. అంచేత వీటికి దూరంగా ఉండి
మనకు కూడా ఆ ధర్మాన్ని పట్టుకోవడానికి అనురక్తిని స్వామి కల్పించాలని, తత్ఫలితంగా స్వామి ధర్మం నందు అనురక్తి కలిగించి రక్షిస్తాడు. కాబట్టి స్వామిని అలా వృషభ వాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు కాబట్టి స్వామిని వృషాంకో అన్న నామంతో మనం కీర్తిస్తున్నాం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.